ప్రియ దేవుని ఆలోచనలో ఉన్నటువంటి పరిశుద్ధులైన యథార్థవంతులైన పిల్లలారా, చేరువచనం ఇచ్చిన అందరికీ ప్రభునామంలో వందనాలండి. గ్రంథంలో కొన్ని మాటలుగా మనం చదువుకుందాము. శివ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనము చదువుకుందామండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్న వారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని యెహోషువ చెప్తూ ఉన్నాడు. చూడండి, ఒక కుటుంబముగా ఎంత మంచి మాట ఆయన చెప్పినాడంటే, అక్కడ ఉన్నటువంటి జనాలను బట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, అన్ని దేవతలను పూజిస్తారా మీ ఇష్టం, మీకు నచ్చిన వారిని పూజించాలి మీ ఇష్టం. ఈయన ఉత్తముడు కాదు, యెహోవా ఉత్తముడు కాదని నీకు తోచినట్లయితే యెహోవాను సేవించుట, ఆయనను పూజించుట, ఆయన మాట వినుట, ఆయన కోసం బ్రతుకుట మీ దృష్టికి అది కీడని తోచిన ఎడల, మీ దృష్టికి అది చెడ్డైతే మీ ఇష్ట ప్రకారమే, మీ ఆలోచనల ప్రకారమే, మీ జీవితం ప్రకారమే మీ ఇష్ట దేవతలను దేవుళ్ళు అనబడిన వారిని కోరుకోండి. కానీ నేను నా ఇంటి వారము యెహోవానే సేవించదము అని భక్తుడు తెలియపరుస్తున్నాడు. ఏంది ఆయనలో ఉన్న అంత స్పెషల్? మీరు ఎవరినైనా పూజించుకోండి, కొనియాడండి. ఈయన సృష్టికర్త అయిన దేవుడు, ఈయనలో మీకు నీతి కనపడకుంటే, ఈయనలో స్తుతించేదానికి అర్హుడు కాకుంటే మీకు ఇష్టం వచ్చిన దేవతలు కానీ దేవుళ్ళను కానీ మీరు నిరంతరంగా మీరు ఉండవచ్చును. నేనైతే యెహోషువ అనబడే నేనైతే యెహోవానే, నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవించడము. కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ఇదే ప్రియుల. నేనును అన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించడం. చాలామంది దైవ గ్రంథంలో కానివ్వండి, ఈ లోక సమాజంలో కానీ కొంతమంది స్త్రీలు ప్రార్థనకు పోతే లేదా విశ్వాసం ఉంచితే దేవుల్లో, భర్తలు విశ్వాసం ఉండదు. భర్తలకు ఉంటే భార్యలకు విశ్వాసం, సరే భార్య భర్తలకు ఉంటే పిల్లలకు ఉండదు. ఇలాగా కుటుంబంలో దేవుని తెలుసుకోలేక ఈ లోకంలో కలిసిపోతున్నారని బాధపడుతుంటారు. ఎవరు? కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి. ఇంట్లో ఒకరికి రక్షణ ఉండి ఒకరికి రక్షణ లేకుంటే చాలా బాధాకరం, చాలా ఇబ్బందికరం. వారి గురించి ఎంత ప్రార్థన చేసినా, ఎంత బ్రతిమలాడిన దేవునికి వారు ప్రభువులోకి రాని స్థితిలో ఉంటారు. ఆయనను సేవించేదానికి వారికి ఆ ఆలోచన రాదు, వారికి ప్రభువును చేద్దామనే ఆలోచనే రాదు. చాలామంది భక్తుల్లో కూడా వారి పిల్లలను, వాళ్ళు భక్తులైనప్పటికీ అలాగే ప్రవక్తలైనప్పటికీ చాలామంది వారి పిల్లలే దేవునికి లోబడట కనబడకుండా మనం చూస్తాం. దేవునికి లోబడట చూస్తాం, గ్రంథంలో లోబడకుండా ఉండుట చూస్తాం. అలాగే ఈ లోకంలో కూడా మనం ఎన్నో కుటుంబాల్లో పిల్లలకు రక్షణ ఉండదు, కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు, అలా జరుగుతూ ఉంటుంది. కనుక ఈయన భక్తుడు ఏం తెలియపరుస్తున్నాడంటే, యెహోషువ మీరు ఎలానా ఉండండి, మీ ఇష్టం, అది మీకు ఇచ్చినటువంటి దేవుడి స్వేచ్ఛ, మీకు ఇచ్చినటువంటి ఆలోచన విధానం, మీకు స్వేచ్ఛ ఇచ్చినాడు, ఆలోచన విధానం ఇచ్చినాడు, మీ అంతటా మీరే ఆలోచించుకొని తెలివిగా బ్రతికే జ్ఞానం ఇచ్చినాడు, మీ ఇష్టం. కానీ నిజమైన దేవుని గుర్తుపట్టండి, సృష్టికర్తను తెలుసుకోనండి, ఎవరు నీ కోసం ప్రాణం పెట్టారో ఆయనను కనుక్కోండి, సర్వ సృష్టిని సృష్టించిన దేవుని ఎవరో కనుక్కోండి. ఏ దేవుడని కానీ ఆయన ఉత్తముడా కాదని పరిశీలించండి, నీతిమంతుడా కాదని పరిశీలించండి. పరిశీలించే ఆ యొక్క ఉత్తముని కనుక్కోండి.
మొదటి దినవృత్తాంతములు మాట చదువుతున్నాం చూడండి. 28వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం చూడండి. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకంగాను ఆయనను సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. ఆయనను వెతుకుతే నీకు ప్రత్యక్షమవుతాడు. అలాగే ఆయనను విసర్జించితే అంటే ఆయన మనకు దూరం అవుతాడు. తండ్రిగా అది తండ్రి అయిన దావీదు సొలొమోనుకు తన కుమారునికి చెప్తున్నాడు. కుమారుడా సొలొమోనా, జాగ్రత్త నాయన, నేను రాజునైనప్పటికీ నాకుండే రాజ పదవి నీకు ఇచ్చినాను. నేను రాజునైనప్పటికీ నేను దేవుని భయభక్తులు కలిగి బ్రతికినాను. ఒక్క విషయంలో తప్పు చేశాను, ఆ తప్పును సరిదిద్దుకున్నాను, ఇంకా మళ్ళీ తప్పు చేయలేదు. నా కుమారుడా, యెహోవా ఉన్నాడు, ఆయన నీతిని అనుసరించు, ఆయన జ్ఞానంలో బ్రతుకు. నీవు ఆయన విసర్జించి ఆయన నిన్ను విసర్జిస్తాడు. కనుక నీవు నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో నువ్వు ఆయనను వదిలిపెట్టదు నా కుమారుడా సొలొమోనా అని బుద్ధిగా తన కుమారుడికి చెప్తున్నాడు. ఈ కుటుంబం ఏ కుటుంబం అంటే దావీదు గారి కుటుంబం. ఆయనకు పేరు ఏం పేరంటే మహారాజు. ఆయన దావీదుకు చెప్పబడిన బిరుదు ఏంటి? గొప్ప మహారాజు అంట. ఆయన రాజుగా అయినటువంటి ఆయన మొదట్లో గొర్రెల మేపు వాడైనప్పటికీ దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆయన ఇష్టానుసారంగా బ్రతికేటువంటి నరుడైన ఆ దావీదును దేవుడు ఏర్పరచుకొని రాజు స్థితిలోకి, ఎక్కడో కొండల మిట్టలో గొర్రెలు కాచుకునే ఆ దావీదు దేవుని కోసము బ్రతుకుతాడు. దేవుని మాట అంటే వేదము, దేవుని మాటకు లోబడతాడు ఇతరనేసి ఎక్కడో కొండల మీద ఆ గుట్టల మరి అక్కడ ఇక్కడ గొర్రెలు కాచుకునే ఆ దావీదును రాజు స్థాయికి, ఈయనను రాజు చేసేదానికి సౌలు రాజును తక్కువ చేశాడు. సౌలు రాజును తక్కువ చేసి దావీదు రాజును హెచ్చించి అభిషేకించి ఆయనకు రాజు పదవి ఇచ్చినాడు. రాజు పదవి ఇచ్చినాక రాజు అయినాక తన కుమారుడికి ఏం చెప్తున్నాడు? నాయన జాగ్రత్త జాగ్రత్త, దేవుడు ఉన్నాడు, మన దేవుడు ఉన్నాడు, యెహోవా ఉన్నాడు, నువ్వు ఎంత మాత్రం విసర్జించు నాయన, జాగ్రత్త, విసర్జించవద్దని తన కుటుంబంలో రాజుగైనటువంటి కుటుంబంలో తన కుమారుడికి చక్కగా తెలియపరుస్తున్నాడు. ఇది ఒక రాజు అయినటువంటి కుటుంబం. ఇందాక యెహోషువ, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదము, యెహోవానే స్తుతించదము, యెహోవానే పూజించడము, ఆరాధించడము, కొనియాడించడము. అలాగా తన కుమారునికి చక్కని కుటుంబంలో తన బిడ్డకు చక్కని బోధ, ఆయన చివరి దినాల్లో ఆయన మంచి బోధ, హితబోధ, ఆరోగ్యకరమైన బోధ దావీదు తన కుమారునికి చేసినట్టుగా మనకు ఇక్కడ చక్కగా కనపడుతుంది. ఎందుకు ఈయన చేసినాడంటే ఆయనకు సొలొమోను రాజు గారికి వజ్రాలు సమకూర్చలేదా, లేక వజ్ర వైడూర్యాలు లేక ఆయనకు భార్యలే కానీ ఉపపత్నులే కానీ తక్కువైనాయా, పొలాలు తక్కువైనాయా? ఒక్కపారి ఎవరక్కడ అంటే 10 మంది వచ్చి నిల్చుకునేవారు ఉంటారు. ఇన్ని క్వాలిటీస్, ఇంత రాజు స్థితిలో ఉన్న దేవునికి భయపడి బ్రతుకునాయన, దేవుని చిత్తంలో బ్రతుకునాయన, దేవుని కోసం బ్రతుకునాయన అని బుద్ధిగా దావీదు గారు చివరి టైంలో చక్కగా మనకు తన కుమారునికి వివరిస్తున్నట్టు చూస్తున్నాం. ఎందుకంటే ఆయన వంశం మీద నా పిల్లలు, నా కుమారుడు, దేవుడు కూడా అంతే, చెడిపోతున్న వారిని ఆయన తన కుమారుని ఊరికే చెప్పినాడు జ్ఞానం. ఇంకా చాలా భక్తిపరుడైన ఆయన దావీదు కీర్తనలు చాలా
దండిగా రాసినాడు ఆయన. ఎంతో మంది జీవితాలకు ఆదర్శమైన మాటలు పరిశుద్ధాత్మ ద్వారా రాయగలిగినాడు. దేవుని ప్రేమను పొందుకొని ఎంతో మంది ఆత్మను రక్షించే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. అందరినీ రక్షించి తన కుటుంబాన్ని కూడా దేవునిలో ఎదగాలని, దేవుని కోసం బ్రతకాలని, దేవుని చిత్తంలో నడవాలని తన కుమారునికి ఆ కుటుంబంలో చక్కగా వివరించినట్టు మనం చూస్తాము. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం మాట చదువుకుందాము. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ ఎవరు ఈ సందర్భం ఎవరంటే జక్కయ్య గురించి డైరెక్ట్గా సాక్షాత్తుగా దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇతను అబ్రహాము కుమారుడే. అబ్రహాము నమ్మకము, విశ్వాసము ఇతనిలో కనపడుతున్నది. ఇతడు ఆ యొక్క మనుషుల దగ్గర అన్యాయంగా వసూలు చేసే ఇతనిలో ఏదో ఒక కోశాన మంచిగా నడుచుకునే ఆలోచన విధానం ఇతనిలో ఉంది అనేసి ఏమంటున్నారు చూడండి. ఎప్పుడైతే ఆయన, అయ్యా ప్రభువా బోధకుడా, నేను ఎవరున్నొద్దనైతే అన్యాయంగా తీసుకున్న వారికి 4 ఇంతలు ఇచ్చేస్తానన్నాడు. అంతే. ఇంకా ఆయన బోధ చేయలేదు, మాటలు చెప్పలేదు. ఆయన సృష్టికర్త దేవుడు, లేక దేవుని కుమారుడు అనబడినటువంటి ఆ దేవుడు అనేక సూచక్రియలు, అద్భుత కార్యాలు చేయడం వల్ల ఈయన దేవుని కుమారుడు అంట. చనిపోయిన వారిని లేపుతున్నాడు, గుడ్డివానికి కన్నులు వస్తున్నాయి, దయ్యాలు ఉనికి పారిపోతున్నాయి, కుంటివాడు నడుస్తున్నాడు, పక్షపాతంతో ఉన్నవాడు లేచి తన పరుపెత్తుకొని పోతూ ఉన్నారు. ఆయన దేవుని కుమారుడు, ఎన్నో అద్భుతకాలు సూచక్రియలు చేసినాడు. ఆయనను నేను చూడాలనుకున్నాడు. అంతే. పాపం ఇంకా ఇడిచిపెట్టకూడదు అదంతా పక్కన పెడితే ఆయనను చూస్తే చాలా ఆ గొప్ప దేవుని, ఆ గొప్ప మనిషిని అని అనుకున్నాడు. ఆ యొక్క జన సమూహంలో ఆయన పొట్టివాడైనందున ఎత్తు చాలదు కనుక మేడు చెట్టు ఎక్కి చూడడం జరిగింది. డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువు చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అప్పుడు వస్తుంది ఇంకా రక్షణ. ఆ మాట ఒక్కటే అన్నాడు దేవుడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, త్వరగా దిగిరా జక్కయ్య అంటానే సరసరసర దిగి వచ్చి కౌగిలించుకున్నాడు. ఏంది తండ్రి, ఇంత గొప్ప దేవుడు పాపినైనా నా పేరు పెట్టి పిలుస్తున్నానని ఆయనకు అలీగాని సంతోషం. పాపే, లోకంలో అన్యాయంగా వసూలు చేసేవాడే, కానీ ఎంత గొప్ప కార్యాలు చేసే దేవుని కుమారుడు అంతా అనబడే అద్భుత కార్యాలు సూచనలు చేసే దేవుడే, లేక దేవుని కుమారుడే, ఇంత గొప్ప బోధకుడే, ఎంతో మందికి నయం అవుతున్న రోగాలు ఈయనే నన్ను నా పేరుతో పిలిచినాడంటే ఎంత ధన్యత. పిలిచడమే కాదు, నీ ఇంటికి వస్తాను అన్నాడంటే ఇంకా చాలు తండ్రి, నీ ఇంటికి పోతాను. ఇంకా బోధ చేయలేదు యేసుక్రీస్తు ప్రభువు, బోధ కూడా చేయలే. ఇది నాయన పాపం చేయకు, నరహత చేయకు, దొంగిలించకు, ఇరుగు అని పొరుగు అని ప్రేమించు, ఇవన్నీ ఏం చెప్పలే. ఎమ్మటే ప్రభువా బోధకుడా, అయ్యా నేను ఎవరినొద్దరైతే అన్యాయంగా తీసుకున్న వారికి 4 ఇంతలు చెల్లిస్తానంట. అప్పుడు అన్నమాట అనమాట. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ రక్షణ, శక్తి, బలం, జ్ఞానము. అది ప్రియుల, ఎంతో మంది పాత నిబంధనలో భక్తులంతా ఎదురు చూసిన గొప్ప దేవుడు జక్కయ్య, పాపైన జక్కయ్య దగ్గరకు నేర్చుకొని, దిగిరా జక్కయ్య అంటే దిగి వచ్చిన తక్షణమే బోధ చేయకుండా మారు మనసు కలిగి పాప క్షమాపణ పొందుకొని దేవుని బిడ్డ అయిపోయినాడు. చాలా త్వరగా నమ్మినాడు దేవుని, అర్జెంటుగా నమ్మేసినాడు, ఏమి చెప్పగలిగిన నమ్మేసినాడు. ఈయన నిజంగా తోమ కంటే గొప్పవాడు. తోమ తర్వాత ప్రాణం పెట్టాడు, దేవుని కోసం అద్భుతంగా బ్రతికినాడు. ఎప్పుడు ఆయన తిరిగి లేవక ముందు, తిరిగి లేచినా కూడా ఆయన విశ్వాసం పెట్టలేదు ప్రభు మీద, మళ్ళీ తర్వాత పెట్టాడు. ఈయన
ఏమీ తెలియకుండానే తొందరలో మారు మనసు రక్షణ నమ్మినాడు, విశ్వసించినాడు ప్రియుడా. అందుకే ఇతను దావీదు కుమారుడే నేడు ఇంటికి రక్షణ వచ్చినది. ఈ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినది ఎందుకంటే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పినాడు. నశించిన వారి కోసమే నేను వచ్చానయ్యా. పాపముతో చచ్చి పడిపోయిన మీ జీవితాలలో వెలుగు నింపేదానికి నేను వచ్చానని దేవుని అద్భుతమైన మాటలు మనకు కనపడతాయి ప్రియుగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనం మాట గమనిద్దాం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడి. క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు ఒక సువార్త విషయంలో. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆయన శిష్యులకు చెప్తున్నాడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరు మంచివాడో, ఎవడు యోగ్యుడో, ఎవడు నీతివంతుడో, ఎవడు సరి అయిన వాడో, ఏ ఇల్లు మంచిదో, ఏ ఇంటివాడు మంచోడో ఆ ఇంటికి పరిశీలన చేసి వాడు యోగ్యుడా కాదా అని పరిశీలన చేసి అక్కడ ఇక్కడ అడిగి తెలుసుకొని వారి దగ్గర ఉండండి. ఆ ఇంటి వారి దగ్గర ఉండండి. మీరు పని చేసేంత వరకు, మీరు తిరిగి మళ్ళీ వెళ్ళేంత వరకు ఆ ఇంట్లోనే ఉండమని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఇల్లు వచ్చేసి యోగ్యమైన కుటుంబం ఎంచుకోమని దేవుడు చెప్తున్నాడు. యోగ్యమైన కుటుంబంగా ఉండాలి మనం. ఎలా ఉండాలి? యోగ్యమైన కుటుంబం. యెహోషువలాగా నేను నా ఇంటి వారిని యెహోవాని స్తుతించుదాము. దావీదు కుమారుడు అన్నట్టు, కుమారుడా మన సృష్టికర్త దేవుని విడవకునైనా మరొకనైనా, నీవు విడిస్తే ఆయన విడుస్తాడు, నీవు మరిస్తే ఆయన మరుస్తాడు అన్నాడు. కనుక ఎన్ని సోదరులు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శవాలే కూలి పడిపోయినా ప్రభువును వదిలే క్వశ్చనే ఉండకూడదు మన జీవితాల్లో. దేవుడు గారి ప్రియ చూడండి, మరొక ఆలోచన చూస్తాం దేవుని. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చూస్తామండి. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఎవడైనను నా స్వరము విని. ఏమి స్వరము? ఆయన మాట ప్రియుల. ఆయన మాట విని నీ ఇంటి తలుపు కాదు కానీ నీ హృదయం అనే తలుపు తెరిస్తే, నీ హృదయం అనే తలుపు తెరిస్తే, ఇంటి తలుపు కాదు. ఇంటి తలుపు తెరవచ్చును, మళ్ళీ మూసేయచ్చును, కానీ హృదయం అనే తలుపు తెరిస్తే నేనును అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయడము. ఇది ఒక దేవుని సంబంధమైన హృదయం తెరిచిన కుటుంబంగా మనము చూస్తాం. హృదయాలను తెరిచే కుటుంబం. ఎవడైనా నీ హృదయం తెరిస్తే నేను వస్తాను, బస చేస్తాను, మీలో ఉంటాను అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కనుక మనము ఏం చేయాలంటే హృదయం తెరిచే పిల్లలుగా ఉండాలి. దేవుని కోసం బ్రతికే కుటుంబంగా మనము ఉండాలి. కనుక మనము ఆ యొక్క దేవుని చిత్తంలో ఆయన పిలిచినప్పుడు మన తలుపు కాదు కానీ, మన ఇంటి తలుపు కాదు కానీ, మన హృదయం అనే తలుపు మనము తెరిచే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియుల. చూడండి, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం చదువుకున్నాము. చూడండి, రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నామండి. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను కానీ యెహోవా జీవంతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందాం అనుకున్నాడు. ఇక్కడ గెహాజీ కుటుంబం ఎలా ఉందంటే డబ్బు కోసం, ధనం కోసం వెంపర్లాడినటువంటి కుటుంబంగా మనం చూస్తాం. ఈ లోక సంబంధమైన ధనం, డబ్బు,
ఆశ, దానికోసం వెంపర్లాడే పిల్లలంగా మనము చూస్తూ ఉన్నాం ప్రియ. ఈ లోకంలో అలా ఉంది పరిస్థితి. కానీ ఇక్కడ నయమాను స్వస్థత పొందుకొని, ఎవరి దగ్గర స్వస్థత పొందుకున్నాడు ఈయన? ఎలీషా దగ్గర స్వస్థత పొందుకున్నాడు. ఎలీషా సేవకుడకు శిష్యుడకు గెహజీ మటుకు ఆయన స్వస్థత ఇచ్చాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. నయమాను ఆ కుష్ఠరోగం నుండి వెళ్ళిపోతున్నాడు. ఆయన స్వస్థత పొందుకొని ఈ యొక్క గెహజీ, ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీ ఆ యొక్క రథం వెంబడి లేక ఆ యొక్క వాహనం వెంబడి పన్నాడు. నాకు ఏదో ఒకటి వచ్చినా మేలు, నాకు ఏదో ఒక ధనం దొరికినా మేలు అని ఇక్కడ వ్రాయిస్తూ వచ్చినాడు. ఇక్కడ గెహజీ కుటుంబం లాగా ఉండకూడదని దేవుడికి ఈ యొక్క గ్రంథంలో వ్రాయించినాడు పిల్ల. అంటే ధనం మీద ఆ ఆశ ఉన్నా పర్వాలేదు, అత్యాశ ఉండకూడదు. మనిషి అంటే ఆశాజీవే, ప్రతి ఒక్కటి ఆశిస్తాడు. కానీ అత్యాశ అనేది ఇది మన ప్రాణానికే మళ్ళీ ప్రమాదం. ఎక్కువ ఆశ కలిగి ఉంటే ఇంకా తృప్తి ఉండదు జీవితంలో, తృప్తి అస్సలు ఉండదు పిల్ల. ఇంకా ఎంత తిన్నా కుక్క విషయంలో ఎంత తిన్నా దానికి తృప్తి ఉండదంట. ఇంకా నీకాడ ఎంత పుడుతున్నా తృప్తి ఉండదు. ఒకడంట ఇది నువ్వు ఎంత ఉరికితే అదంతా నీదిరా అన్నాడు. ఎంత ఉరికితే అది నీదంటే వాడు ఉరుకుతున్నాడంట. ఏది పొలము, ఎంత ఉరికితే ఉరికినంత పొలం నీది అన్నాడంట. ఉరుకుతున్నాడు, ఆగుతున్నాడు, గస పెడుతున్నాడు, మళ్ళీ లేచి ఉరుకుతూ ఉన్నాడు. మళ్ళీ 4 అడుగులు వేసినా నాకు వచ్చదు కదా అని ఉరికి ఏమైందంటే ఎక్కువ ఆశ, అత్యాశ, ఉరికి ఆయాసతో అక్కడ పడి చనిపోయినాడు. అది జరుగుతుంది మన లోకంలో. ఎందుకంటే ప్రసంగి గ్రంథకర్త సొలొమోను రాజు గారు చెప్పినట్టు, ఆ జ్ఞానవంతుడు చెప్పినట్టు, ఆయన 3000కు పైగా సామెతలు, అద్భుతమైనటువంటి జ్ఞానంతో సామెతలు రచించినారు. ఎంతోమంది ఆత్మీయులు ఆ సామెతల ద్వారా చక్కబడుతున్నారు, దిద్దబడుతున్నారు, సరి చేయబడుతున్నారు. అంత జ్ఞానవంతుడు రాసిన సొలొమోను రాజు గారు వ్యర్థము సమస్తము వ్యర్థము అన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. వ్యర్థం సమస్తము వ్యర్థము. చివరి టైంలో నీ బంగారు, నీ వెండి నీకు అక్కడికి రాదు. అప్పుడు రక్షణ అక్కడికి రాదు. కనుక బ్రతికుండగానే మనం ప్రభువుని మన సొంతతో మనం ఒప్పుకొని దేవుని రక్షణ పొందుకోవాలి. కనుక ఈ గెహజీ కుటుంబం మాదిరి మనము ఉండకూడదు. జక్కయ్య కుటుంబం లాగా ఉండొచ్చు, యెహోషువ కుటుంబం లాగా ఉండొచ్చు, దావీదు కుటుంబం లాగా ఉండొచ్చు. కానీ మనము అలాగే ఎక్కడికైనా సువార్తకు పోతే యోగ్యమైన కుటుంబాన్ని మీరు చూసుకొని అక్కడ బస చేయండి అని చెప్పిన క్రీస్తు వారు చెప్పినటువంటి ఆ కుటుంబం మాదిరైనా, యోగ్యమైన కుటుంబం మాదిరిగా ఉండాలి. కానీ ఈ యొక్క గెహజీ కుటుంబం మాదిరి ఉండరాదు అని మనకు బుద్ధి నేర్పడానికి దేవుడి గ్రంథంలో వివరించినారు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుడు పోలి ఉండును. అలాంటి కుటుంబం కలిగి ఉన్నారు. బండ మీద ఇల్లు కట్టుకునే బుద్ధిమంతులు కోరినటువంటి పరిస్థితిలో మనం ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఆయన మాటలు విని ఆయన నోటి అమూల్యమైనటువంటి నిత్య జీవపు మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడునంట